అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ ఇజగిరి శ్రీనివాస్. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 2014 నవంబర్ నుంచెల్లి పనిచేయడం జరుగుతుంది. సుమారుగా 12 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఈ 12 సంవత్సరాలలో మా టీమ్ నుంచెల్లి 787 క్లెయిమ్స్, 34 కోట్ల పేమెంట్ ఇవ్వడం జరిగింది. క్లెయిమ్స్ విషయంలో ఇచ్చిన వాటి గురించి మేము చెప్పకపోవడం వల్ల ఎలిజిబిలిటీ లేని క్లెయిమ్ ఏదైనా రిజెక్ట్ అయితే దాని గురించి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో అవాస్తవాలను దుష్ప్రచారం చేసి ప్రజలకు ఆరోగ్య బీమా అనేది దూరం చేయడానికి కొందరు కంకణం కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. ఎందుకనంటే కొన్ని కోట్ల మందికి కరోనా టైంలో క్లెయిమ్స్ ఇచ్చింది ఏకైక సంస్థ అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. 2006 నుంచెల్లి ఇప్పటి వరకు 2026 వరకు 20 ఇయర్స్ నుంచెల్లి 1,60,00,000 క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది నేను చెప్పాల్సొస్తుంది అనంటే, సోషల్ మీడియాలో ప్రస్తుతము అవాస్తవాల్ని వాస్తవంగా చూపెట్టినట్టు చిత్రీకరించి ప్రజలను ఆరోగ్య బీమాకు దూరం చేస్తున్నారు గాబట్టి, నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో అంటే ఈ 2025, 26 ఫైనాన్షియల్ ఇప్పటి వరకు గూడా మా వరంగల్ జోన్‌లో ఈవెన్ కరీంనగర్ టు ఖమ్మం వరకు 28,857 క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. 190 కోట్లు ఆర్థికంగా ప్రజలను ఆదుకొని హాస్పిటల్ బిల్లు చెల్లించడం జరిగింది. ఇది కావాలంటే మీకు నిజ నిర్ధారణ కోసం కూడా ప్రూఫ్స్‌తో సహా కూడా మీకు ముందు తెలుసుకోవాలనుకునే వాళ్ళకు మేము ఇవ్వగలుగుతాము. ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పడానికి సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పడం కాదు కాబట్టి, నేను కంపెనీ గురించి, కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి దగ్గరుండి చూశాను కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం కూడా మాకు సంబంధించినటువంటి కస్టమర్స్ గత 6 రోజుల నుంచెల్లి 17 క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఎవరో ఎక్కడనో ఏదో ఎలిజిబిలిటీ లేకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము ఆ క్లెయిమ్ గురించి క్షుణ్ణంగా తెలవకుండా మీడియా ప్రతినిధులు కూడా కొన్ని అవాస్తవాలను చూపెడుతున్నారు. మీడియా అంటే ఒక గౌరవం ఉంది. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మీడియా అంటే అది చొరవ తీసుకొని చేయాలి. కానీ ప్రజలను ఆరోగ్య బీమాకు దూరం చేసి, అయ్యో! స్టార్ హెల్త్ అంటే ఇలా ఉంటుందా అనే ఆలోచనలో పడేసే విధంగా ఉంది. వాస్తవానికి ఏందనంటే, మన దేశంలో ఆరోగ్య బీమా గురించి అత్యంత ప్రజాదరణ పొంది, మన ఆరోగ్య బీమా గురించి చెప్పినటువంటి ఏదైతే సంస్థ ఉందో అది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. స్టార్ హెల్త్‌లో ఉన్నదేంటంటే ఇన్ హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్, టీపీఏలు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఏకైక సంస్థగా స్టాండర్డ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా నిలదొక్కుకొని మార్కెట్‌లో ఇప్పటి వరకు కూడా 36% ప్లస్ మార్కెట్ షేర్‌ను కలిగి ఉన్నటువంటి కంపెనీ. అదే స్టాండర్డ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయానికొస్తే 57% మార్కెట్‌ను కలిగి ఉంది. గత సంవత్సరంలో 17,000 కోట్ల ప్రీమియం కలెక్ట్ చేసినా కూడా దాంట్లో 14,60,000 క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 13,00,000 క్లెయిమ్స్ త్రూఅవుట్ ఇండియాలో క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. సో, ఇచ్చిన వాటి గురించి మీరు ప్రచారణ చేయండి. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే నేను విన్నవించుకుంటున్నాను. ఇచ్చిన వాటి గురించి మీరెందుకు మాట్లాడరు? 90% క్లెయిమ్స్ స్మూత్‌గా సెటిల్మెంట్ అవుతున్నాయి. రిమైనింగ్ 10% టర్మ్స్ అండ్ కండిషన్స్ వెయిటింగ్ పీరియడ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ హాస్పిటల్ నుంచెల్లి తీసుకోవడం, లేదా కస్టమర్ నుంచెల్లి తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్స్ నుంచెల్లి తీసుకోవడం ద్వారా రియంబర్స్‌మెంట్‌కు వెళ్తున్నాయి. ఐఆర్‌డీఏ అండర్ కంట్రోల్‌లో నడుస్తున్నటువంటి 35 కంపెనీలు ఉన్నాయి. వాటికి లేని సమస్య ఒక స్టార్ హెల్త్ కంపెనీకే ఉందా? మీకెందుకు నేను క్వెషన్ చేస్తున్నానంటే, ప్రజలకు అండగా నిలవండి. ప్రజలకు ఆదరణ చెందినటువంటి కంపెనీలను సూచించండి. ఆరోగ్య బీమాలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని మీకు కూడా తెలుసు. అది ఎందుకు మీరు వాస్తవాన్ని చూపెట్టలేకపోతున్నారు? ఇప్పటి వరకు కొన్ని లక్షల క్లెయిమ్స్, కొన్ని కోట్ల క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒక్కసారి రాయండి, ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు వరకు కూడా కొందరు క్లెయిమ్స్ తీసుకొని, క్లెయిమ్స్ బెనిఫిట్ పొంది కూడా ఈ వాస్తవాన్ని గ్రహించగా వచ్చిన సోషల్ మీడియాని కూడా బయటకి ప్రచారం చేస్తున్నారు. ఈ కర్మ ఫలితం మీరు కూడా అనుభవిస్తారు. ఎందుకు అనగంటే, మీ యొక్క మెసేజ్ ద్వారా వాస్తవంగా నమ్మి తను పాలసీ తీసుకోకపోతే అనారోగ్యం పాలైనప్పుడు ఆ అనారోగ్యంతోటి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు. అప్పుడు హాస్పిటల్‌లో మిమ్మల్నే గుర్తు చేసుకుంటారు. మీరు చేయబట్టే నేను పాలసీ తీసుకోలేదు. ఆ రోజు స్టార్ హెల్త్ పాలసీ నేను తీసుకోవడానికి రెడీ అయి ఉన్నా కూడా నాకు మా మిత్రుడు అంటే ఆ మిత్రుడి మాట మీద నమ్మకం తప్ప కంపెనీ గురించి తెలియదు గదా! కంపెనీ యొక్క స్ట్రాటజీ గురించి తెలియదు. సో, నేను చెప్పేదేంటనంటే, మీకు స్టార్ హెల్త్‌లో మీకు వివరాలు కావాలన్నా, వాస్తవాలు కావాలన్నా మీరు రండి, ఆఫీస్‌కి రండి, తెలుసుకోండి. కావాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. ఎందుకంటే ఏజెంట్ చెప్పినప్పుడు మీరు గుర్తుంచుకోకపోయినా పాలసీ క్లాజ్‌లో ఉంటుంది. ఆ క్లాజ్ ఒకటి చదవండి.
అదెందుకు మేము చదవలేము 20 పేజీలు అనంటే, మన భవిష్యత్తులో మన లైఫ్ టైమ్‌లో సంపాదించిన డబ్బంతా గూడా హాస్పిటల్‌లో ఖర్చవుతుందని, ఒక ప్రతినిధిగా, ఒక ఏజెంట్‌గా, ఒక సేల్స్ మేనేజర్‌గా, ఒక ఎంప్లాయీగా మీ ముందుకు వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, చాలా హాస్పిటల్స్ చూడండి. ఒక హ్యుమానిటీగా మానవత్వ సేవ కింద ఒక డాక్టరు దైవంగా భావించి మనం ట్రీట్మెంట్‌కెళ్తాం. ఎంతమంది దేవునిలాగా ట్రీట్మెంట్ జేసి హ్యుమానిటీగా చేస్తున్నారు. వ్యాపారంగా ఎంతమంది చేస్తున్నారు. ఫ్రాడ్‌లెంట్ క్లెయిమ్స్ ఎన్నవుతున్నాయి. మనకు నిన్ననే 'దక్కన్ క్రానికల్‌లో', 'టైమ్స్ ఆఫ్ ఇండియాలో' మెడి అసిస్ట్ సీఈఓ 10,000,00,00,000 ఫ్రాడ్‌లెంట్ క్లెయిమ్స్ ద్వారా ఇన్స్యూరెన్స్ సంస్థల నుంచెల్లి అన్నెసెసరీ బ్లీడింగ్ అవుతుంది క్లెయిమ్స్ గురించని నిన్న పత్రికలో ప్రచురించడం జరిగింది. ఎంతమందికి తెలుసిది? ఫ్రాడ్‌లెంట్ క్లెయిమ్స్‌ని అరిగెట్టడానికే కొన్ని క్వెషన్స్ ఉంటాయి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. విజిలెన్స్ వాళ్ళు అడిగేటువంటి వాటికి సమాధానం చెప్పాలని ఎంపానల్‌మెంట్ చేసినప్పుడే ఆ ఎంపానల్‌మెంట్ అయినటువంటి హాస్పిటల్‌కు, తర్వాత కంపెనీకి ఆ క్వెషనరీస్‌కు కనుక మనం సమాధానం చెప్పినట్టయితే అప్పుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్ స్మూత్‌గా అవుతుంది. ఎలిజిబిలిటీ క్లెయిము, జెన్యూన్ క్లెయిము ఇప్పటివరకు రిజెక్ట్ చేసిందే లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి మరొకసారి. వాస్తవాన్ని తెలుసుకొని ఆరోగ్య బీమా అనేది రెన్యువల్ ఇన్ టైమ్‌లో చేసుకోండి. కొత్త పాలిసీలు చేసే వాళ్ళకు డిస్టర్బ్ చేయకండి దయచేసి. మనం వీలైతే మంచి చేయాలి. కానీ పనిగట్టుకొని చెడును ప్రచారం చేయొద్దనే నా మనవి. మీ ఇజ్జగిరి శ్రీనివాస్, మీ శ్రేయోభిలాషి. జై హింద్, జై భారత్, వందే మాతరం.